ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. మానవుడు పాపం చేసి పాపంలోనే జీవించేంత బలహీనుడుగా దేవుడు సృజించాడా? మానవుడు పాపం చేసి పాపంలోనే జీవించేంత బలహీనుడుగా దేవుడు మానవుడిని సృజించాడా? మనుషులు ఏమంటున్నారంటే, దేవుడు నన్ను బలహీనుడిగా చేశాడు, అందుకే నేను పాపం చేస్తున్నాను. కొంతమంది జన్మ పాపం ఉంది, అందువలన పుట్టుకలోనే పాపం ఉంది కాబట్టి మనిషి పాపం చేస్తాడు అనే ఒక ఆలోచన మానవుల మధ్య ఉంది. దేవుడు నిజంగా పాపం చేసే అంత బలహీనుడిగా నిర్మించాడా అంటే, తప్పు దేవునిదే అంటున్నాం మనం. పాపం చేసే అంత బలహీనుడిగా దేవుడు చేశాడు అని అంటే తప్పు దేవునిదనే కదా. కొంతమంది బిడ్డలు అంటుంటారు, వారికి కోపం వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళకి కావాల్సిన ఇవ్వకపోతే, ఎందుకన్నావు నన్ను అంటారు. 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా ఇదే మాట. 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు పోషించుకోవాలి. 15 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి, యుఎస్లో అయితే 18 ఇయర్స్ క్రాస్ అయితే, మైనారిటీ తీరిపోతే తల్లిదండ్రులు ఏం ఆస్తులు ఇవ్వరు, 18 ఏళ్ల వరకు పెంచుతారు. ఆ తర్వాత వాళ్ళకేం ఆస్తులు రాసివ్వరు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకాల్సిందే, సంపాదించుకోవాల్సిందే. దేవుడు మానవుల్ని నిర్మాణం చేసినప్పుడు పాపులుగా చేశాడా? జన్మతో పాపం లేదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ అన్నాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మానవుణ్ణి దేవుడు యథార్థవంతుడిగా పుట్టించాడు, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. తంత్రం కల్పించుకున్నారంటే, ఈ తంత్రాలు కల్పించుకోవటానికి మనుషుల్లో ఉండే బలహీనత, తంత్రంలోకి వెళ్ళిపోతాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మానవుని సృజించినప్పుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే పంచేంద్రియాలు ఉన్నాయే, కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. ఇవే మానవుణ్ణి పతనం చేసేవి. కన్ను లేదనుకో, ఒక రకమైన ఆలోచన, పాపం చేసే పర్సంటేజ్ తగ్గిపోతుంది. చెవి లేదనుకో, ఇంకొంచెం తగ్గిపోతాయి. కన్ను, చెవి లేదనుకో ఎలా ఉంటుంది? నాలుక లేదనుకో రుచి, కన్ను, చెవి, ముక్కు వాసన, చర్మం స్పర్శ, ఇవి లేవనుకో ఏం చేస్తాడు మనిషి? ఏముండదు ఇక. కానీ దేవుడట మానవుని సృజించినప్పుడు వీటన్నిటిని ఇచ్చి వీటిని న్యాయంగా ఉపయోగించేటువంటి విధానం చెప్పాడు. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము అన్నాడు. స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణమైన నియమం అంటే, నీకు స్వాతంత్ర్యం ఉంది, ఏది చేసుకోవటానికైనా స్వాతంత్ర్యం ఉంది. దాంతోపాటు ఏమిచ్చాడంటే నియమాన్ని ఇచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
25వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు అన్నాడు. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండాలి. అది దేవుడు కోరింది. నీకు ఇంద్రియాలను ఇచ్చాడు, దాంతోపాటు స్వాతంత్ర్యం ఇచ్చాడు, దాంతోపాటు నియమాన్ని ఇచ్చాడు. ఏమి నియమాన్ని ఇచ్చాడు? ఇది నీ వస్తువు, ఇది నీది కాదు. ఇది నీ ఇల్లు, ఇది నీది కాదు. ఈమె నీ భార్య, ఈమె నీ భార్య కాదు. ఇతను నీ భర్త, ఇతను నీ భర్త కాదు. ఇతను ఫలానా, ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అనే వివేకాన్ని కూడా నీకు ఇచ్చాడు. వివేకాన్ని యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో, యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూస్తే, ఆ నియమంలో తేరి చూస్తే నిలకడగా ఉండొచ్చు మనిషి. ఈ నిలకడగా ఉండకుండా ఏం చేస్తున్నాడు? సంపూర్ణ నియమాన్ని ప్రక్కన పెట్టేసి స్వాతంత్ర్యాన్ని మాత్రమే వాడుకుంటున్నాడు. నియమాన్ని ప్రక్కన పెట్టాడు. మీ ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తావు? గందరగోళం చేసేస్తాడు. మరి నీవే దొంగవైతే? అందువల్ల పరమందున దేవుడు నియమం ఏం పెట్టాడంటే దొంగతనం చేయొద్దు అన్నాడు. నీ వస్తువు పోతే నీకు ఎంత బాధో, మానవులందరికీ యూనివర్సల్లా మానవులందరికీ ఏం చెప్పాడంటే దొంగతనం చేయొద్దు అని చెప్పినాడు. అబద్ధం ఆడొద్దు. కొంతమందికి అబద్ధం ఆడితే నా విషయంలో అబద్ధం ఆడతానంటే రోషం వచ్చింది. నువ్వు అబద్ధం ఆడితే అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు. వ్యభిచరించొద్దు అన్నాడు. పొరుగువాని భార్యను ఆశించొద్దు అన్నాడు. ఈ మొత్తాన్ని ఏం చెప్పాడంటే ఆశించొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు. ఈ ఆజ్ఞలు చెప్పినప్పుడు ఏం చేశాడంటే కంప్లీట్గా దాన్ని మొత్తాన్ని తెచ్చి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది నియమం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే నీకు ఏ కోణంలో నష్టం జరిగిద్దని నువ్వు భావిస్తావో ఇతరులకు కూడా అదే భావన కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే నియమంలో బ్రతకాలి. అందుకని ఏం చేశాడు పరమందున దేవుడు? మానవుడిని చేసినప్పుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. స్వరూపాన్ని చేసిన తర్వాత ఏం చేశాడంటే ఎలాంటిది ఇచ్చాడట? దేవుడు 2 తిమోతి 1:7లో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను అన్నాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ దేహం దేనికైనా లాగుతుందనుకో, కన్ను లాగుతుందనుకో, ఏం చేయాలంటే ఇంద్రియ నిగ్రహం ఆగాల. ఆగి కూర్చొని నీలో ఉన్న ఆత్మ ఉందే, ఆత్మకి దేవుడు ఏం శక్తి ఇచ్చాడంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి ఇచ్చాడు. ఆగి కూర్చొని ఆలోచన చేస్తే మనిషి పొరపాటు చేయడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. నిన్ను అలాగ నిర్మించాడు. నిన్ను అలాగ నిర్మించితే అపోది ఏం చేస్తాడో తెలుసా? అపోది చేసే కార్యక్రమం ఏంటంటే దేవుడేమో నీకు ఇలాంటి కెపాసిటీని ఇచ్చి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వదిలిపెడితే అపోది ఏం చేస్తుంటాడంటే ఉరేస్తుంటాడు. నీకు ఉరి పెడుతుంటాడు, మధ్యలో బోనేస్తుంటాడు, ఉచ్చులేస్తుంటాడు. కొంగలను పెట్టేవాడు ఏం చేస్తాడు? ఉచ్చులేస్తుంటాడు. ఎందుకు వేస్తాడు ఉచ్చులేసి ఇంకేం చేస్తాడు? ఎర్రేస్తుంటాడు. ఎర్ర అంటే ఏంటో తెలుసా?
ఒక మనిషిని వశపరుచుకోవటానికి ఉపయోగించే ఏ సాధనమైనది. పిల్లిని పట్టడానికి ఏం వేరేస్తావు? ఎండు చేప ముక్క వేస్తావు. పిల్లి ఏం చేస్తుంది అంటే పాపం ఆ ఎండు చేప ముక్కనే చూస్తుంది, కానీ ముందుండేటువంటి వల చూడదు. ముందుండేటువంటి వల చూస్తే పిల్లి వల్ల పడిద్దా? పడదు. కాబట్టి ఏం చేస్తాడు అపోదంటే ఎరేస్తాడు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. భూమి మీద ఒకడు ఎర్ర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? భూమి మీద ఎర్ర పెట్టకుండా చిక్కుపడిద్దా పక్షి? ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టేవాడు వదిలి లేచునా? ఉరి పెట్టేవాడు ఏం పట్టుకోకుండా వెళ్తాడు? ఇంటికి వెళ్తాడా? చేపలు పట్టేవాడు గెల్లం తీసుకెళ్ళాడు అనుకో, ఎర్రని పెడతాడు. ఎర్ర అంటే ఏంటంటే ఒక వస్తువును సంపాదించడానికి టెక్నిక్గా మోసం చేసేటువంటి వస్తువుని ఎర్ర అంటాం. దానికి ఏం వాడతావో తెలియదు. అపోది ఏం వాడతాడంటే ఎర్ర వాడతాడు. ఏం చేస్తాడు? ఒకడు ఎర్ర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా, ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా? వెళ్ళిపోతాడు వాడు. సాయంత్రం దాకా చీకటి పడిన దాకా తిప్పలు పడతాను. చీకటి పడిపోయిన దానికి ఇంకేం చేయలేడు. పక్షులకి అప్పుడు రావు కదా. ఏం చేస్తాడు? ఈ లోపు వేసి కూర్చుంటాడు, అక్కడ చూస్తూ ఉంటాడు. ఊరు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకేం తెలియాలంటే దేవుడు నిన్ను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిగా, వివేకం కలిగిన వాడిగా, తన స్వరూపాన్ని ఇచ్చి, ప్రేమనిచ్చి, ఇంద్రియ నిగ్రహం ఇచ్చే శక్తిని నీకు ఇస్తే దాన్ని ఎలా వాడుతున్నావు, నీకు ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని ఎలా వాడుతున్నావు అనే దాని మీద మనిషి బలహీనుడు అవుతాడా బలవంతుడు అవుతాడా అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు నీ స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోడు. ఒకవేళ దేవుడు నీ స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకునేవాడైతే ఎలా చేసేవాడంటే, ఇది మైక్ లాగా చేసేవాడు. ఆపేసా, సౌండ్ వస్తుందా? ఆపేశాను నేను. ఇప్పుడు దీని కంట్రోల్లో ఉందా? ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? నా కంట్రోల్లో ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే నిన్ను స్వాతంత్ర్యాన్ని నీకు ఇచ్చి నీ స్టీరింగ్ ఆయన దగ్గర పెట్టుకోవాలా, నీ కంట్రోల్ ఆయన దగ్గర పెట్టాల. ఇచ్చి నాయనా నీకు సమస్తాన్ని ఇచ్చా, నీ శక్తిని ఉపయోగించి ఇంద్రియ నిగ్రహం కలిగి నువ్వు జాగ్రత్తగా బ్రతికితే చనిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాం. నీ ఆత్మ నా దగ్గరికి ఉంటుంది. నరులారా తిరిగి రండి. వచ్చేటప్పుడు ఇలాగ బ్రతికి రావాలి. వాడు ఏం చేస్తాడంటే ఉరేస్తుంటాడు, మధ్యలో ఉరేస్తుంటాడు. ఆ ఉరి ఎలా ఉంటుందో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దేవుని గ్రంథంలో నుండి మొట్టమొదటి ఉరి అంటే ఉచ్చు. చిక్కుకుంటే అవుట్, అంతే సంగతులు. ఎక్కడ చిక్కితే అక్కడ నువ్వు దాసుడు అయిపోతావు, బంధించబడిపోతావు. కొంగ ఉచ్చులో పడింది అనుకోండి, ఎట్లుంటది? కొంగ ఉచ్చులో పెడితే ఉచ్చు వేసిన వాడు వదిలిపెడతాడా? ఎవడు వదలడు. కాబట్టి అపోవాది ఏం చేశాడంటే మానవుల దగ్గరికి వచ్చాడు. మానవుల్లో పురుషుడి దగ్గరికి వచ్చాడు. పురుషుడిని వల్లకాల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా దేవుడు తినొద్దన్నాడా అని అడిగాడు. అదే కదా ఆయన చెప్పింది. అడగటం ఎట్టుంది? మీ ఆయన పక్కింటికి వెళ్ళొద్దన్నాడా? మీ అత్తగారు పక్కింటికి వెళ్ళొద్దందా అనగానే అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఓహో, నన్ను బంధిస్తున్నారు కావాలి. వెళ్ళొద్దని చెప్పిన మాట వాస్తవమే కదా, దేవుడు తినొద్దని చెప్పిన మాట వాస్తవమే కదా, ఎందుకు పక్కింటికి వెళ్ళొద్దంటున్నారు? పక్కనే ఉరి ఉంది, బోనుంది. పక్కనే ఉంది, ఉరి ఉంది. ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన
నిష్కపటుల మనసు మోసపుచ్చేటువంటి జనం ఉన్నారు. ఎవరుంటారు? ఇంపైన మాటలు ఇచ్చకములు. తిమోతికి చెప్తున్నాడు పౌలు, ఇంపైన మాటల వలన ఇచ్చకాల వలన నిష్కపటుల మనసులు మోసపుచ్చుతారు, జాగ్రత్త. పక్కింటికి ఎందుకు వెళ్ళొద్దన్నారు? నీకేదో చెప్పి నిన్ను పాడు చేస్తారు, నీ కాపురం పాడు చేస్తారని వెళ్ళొద్దన్నారు. ఈమెకు దురాశ లేకపోతే, దుర్బుద్ధి లేకపోతే పక్కింటికి వెళ్తుందా? ఆ ఇంట్లోనే పెళ్లి చేసుకోకూడదు మరి? వివాహం ఏ ఇంట్లో చేసుకున్నావు? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? వాళ్ళ మాట వినవా? ఏ ఇంటికి వచ్చావు? వా ఇంటి వారి మాట వినవా? పక్కింటి వాళ్ళు వచ్చి ఏమి ఎట్టన్నారా అనగానే లోపల ఈ దుర్బుద్ధి ఉంది కదా, ఈ ఇంద్రియ నిగ్రహం లేనటువంటి స్వభావం, స్వాతంత్ర్యాన్ని ఎట్లా పెడితే అట్లా వాడుకొని అమ్మో ఏందో కావాలనుకొని ఇక వాళ్ళ మాట్లాడటం బిగిన్ చేస్తే అప్పు అది ఎంటర్ అయ్యాడు అనమాట. వెళ్ళాడమ్మా, ఏమైంది? చెప్పింది. చెప్పదు, వెళ్ళొద్దు అన్నాడు. ఏమైంది అన్నావు అనుకో, మళ్ళీ వస్తాడా? నిజమే, వెళ్ళొద్దు అన్నాడు అన్నావు అనుకో, రివర్స్లో మళ్ళీ ఇంక వస్తారు పక్కన వాళ్ళు, ఇక రారు. నిజమేనమ్మా, ఏమైందని ఏమి కూడా బిగిన్ చేసింది. ఇద్దరు కలిసి ఉరేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి వాళ్ళంతటి వాళ్లే. అందుకని ఇంపైన మాటలు ఇచ్చకాలు మనిషిని ఏం చేస్తాయి? ఊరిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఊరేసింది నీకు, నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు, అంతే సంగతి. అందువలన పాపంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అనేటువంటి సంగతి మనుషులు ఆలోచన చేసుకుంటే, దేవుడు ఆ ఉరిలో చిక్కకుండా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఏం చేశాడంటే నియమాన్ని ఇచ్చాడు. ఆదాం, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినొద్దు, ఏమైనా తిను, వీటన్నిటిని తిను, ఇది మాత్రం తినొద్దు అని అన్నాడు. అసలు ఈ పండు ఎందుకు చేశారు అంటుంటాడు. అడిగేవాడు ఏమంటుంటాడు తెలుసా? అసలు ఏదేం తోటలు ఇది పెట్టకపోతే పోయేది కదా దేవుడు అంటుంటాడు. ఏదేం తోటలు ఇది పెట్టకపోతే బాగుండు కదా అంటుంటాడు. పెడితే ఏమైంది నీకు? అటు వెళ్ళొద్దని చెప్పాడు. ఇంట్లో కరెంట్ అవసరమా లేదా? కరెంట్ ఉంది. ట్రాన్స్ఫార్మర్లో నుంచి వచ్చిద్దా రాదా? ఇంట్లో మెయిన్ ఉంటుందా, స్విచ్ ఉంటుంది కదా, ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్లో నేను ఏలు పెట్టి చూస్తానంటే ఎలక్ట్రిసిటీ కరెంట్ పెట్టినోడు ఏం చేస్తుంటారంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ అని రాస్తారు. నువ్వు వాడికి వెళ్ళకూడదు. అసలు అది ఎందుకు పెట్టాడంటే, అందువలన దేవుడు నీ మేలు కోరి ఏం చేస్తాడంటే, అసలు నువ్వు పరీక్ష లేకపోతే నువ్వు మంచోడు చెడ్డోడు ఎట్లా తెలిసింది? నీ బుద్ధి అలాంటిదో, బుద్ధి వంకర బుద్ధో, నీ బుద్ధి సరిగా ఉందో లేదో, స్వస్థ బుద్ధి ఉందో లేదో, స్వస్థ బుద్ధి. దేవుడు అలాంటి బుద్ధినే ఇచ్చాడు కదా. స్వస్థ బుద్ధి ఉందో లేదో పరీక్షించాలా లేదా? పరీక్షిస్తే అనుమానం అంటారు. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ పరీక్షిస్తే నన్ను అనుమానిస్తున్నావు అంటారు. నువ్వేం చేయనప్పుడు ఎన్నిసార్లు పరీక్షించుకుంటే ఇబ్బంది ఏముంది? నువ్వు ఎన్నిసార్లు రా క్లాసులో పాఠం చెప్తున్నావు అనుకోండి, నా క్లాసులోకే వచ్చారంటే రా, తిరుగు 100 సార్లు తిరుగు. నేను పాఠం చెప్తా ఉంటే నువ్వు ఎన్నిసార్లు తిరిగితే నాకు ఉపయోగం, ఇబ్బంది ఏముంది? నువ్వు కిటికీలో చూస్తావో, సందుల్లో నుంచి చూస్తారో, వీడియో పెట్టుకొని చూస్తారో, అక్కడ ఏమి పాఠమే చెప్తున్నప్పుడు ఎవరు వచ్చిన ఇబ్బందా? ఏమో. ఎప్పుడు వచ్చిందా ప్రశ్న? లోపం ఉన్నప్పుడు ప్రశ్న తలెత్తింది. మనిషిలో లోపం ఉన్నప్పుడు ఏం జరిగింది? నన్ను అనుమానిస్తున్నాడు, నన్ను అనుమానిస్తున్నాడు అంటే లోపల తేడా ఉందన్నమాట. నిర్గమకాండము ఇక్కడ ఆదికాండంలో చెప్పాడు కదా. చెబితే ఆ స్త్రీ అట ఏం చేసిందో తెలుసా? 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పింది ఆమె. చెబితే 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అపవాది దేవుడేమో 2వ అధ్యాయం 17వ వచనంలో నిశ్చయముగా చస్తావన్నాడు. అపవాది ఏం చెప్తున్నాడు తెలుసా? 4వ వచనం, మీరు చావనే చావ. దేవుడేమో
చస్తావు అన్నాడు. అపోదేమంటున్నాడు, ఎంత ఎంత గ్యారెంటీ. ఆయనేమో నిశ్చయముగా చచ్చేది అన్నాడు, ఈయనేమంటున్నాడు నిశ్చయంగా చావు అని. చావనే చావడం. అబద్ధం ఎంత తీగా ఉంది. తిని చూసింది, చచ్చింది. ఇద్దరు చచ్చారు. చావటం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చిన ఆత్మ చనిపోయింది. నువ్వు ఆత్మ మాట వినలా, ఆత్మ నియమంలో బ్రతకలా. ఆత్మ హెచ్చరిస్తుంటది, వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని చెప్తా ఉంటది. లోపల మనస్సాక్షిని పెట్టాడు దేవుడు, కాన్సైన్స్. మనస్సాక్షి ఏం చేసిందండి? హెచ్చరిక చేస్తుంటది. ఏమని? ఇది తప్పు, తప్పు లేదు అని చెప్తుంటారు. మనస్సాక్షి ఏం చేస్తుంటది? లోపల నిన్ను నిర్మించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోపల ఒక చెకింగ్ మిషన్ పెట్టాడు. ఆ మిషన్ ఏంటంటే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఆత్మ, మనస్సాక్షి రెండు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అంతరంగంలో ఇవ్వబడినటువంటి కనిపించనటువంటి మానవుడికి ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు. ఆత్మ, రెండు మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంటదంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి, తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా. తలంపులు ఏం చేస్తుంటాయట? మనస్సాక్షి ఏం చేసి తలంపులకి తప్పు, ఈ తలంపు తప్పు అని చెప్పిద్దట, ఈ తలంపు రైట్ అని చెప్తుంటారంట మనస్సాక్షి. దేవుడిని నేను ఇలాగ నిర్మిస్తే పాపం చేసి ఎందుకంటే చేశాడని అడుగుతాం. న్యాయమేనా అసలు? నీ తలంపు చెడ్డది, నీ ఊహ చెడ్డది. దేవుడిచ్చిన మనస్సాక్షి లోపలుండే ఆత్మేమో నియమం చెప్తుంది, మనస్సాక్షి ఏమో ఆత్మేమో నియమం ప్రకారం బ్రతుకని చెప్తుంటది. మనస్సాక్షి ఏం చెప్తుంటది అంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని నీకు చెప్తుంటది. అందుకని బిడ్డలు, చిన్నపిల్లలు ఉన్నారే, వీళ్ళకి ఇబ్బంది లేదు, ఎఫెక్ట్ లేదు. వాళ్ళకి ఇది తప్పు అని కానీ ఒప్పు అని కానీ తెలియదు. వాళ్ళకి తెలుసా? ఏం తెలియదు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకుంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది డేంజర్ అంటే బాల్య దశ. బాల్యము అంటే యుక్త వయసు స్టార్ట్ అయింది అనుకో. యుక్త వయసు స్టార్ట్ అయిందంటే అది ఉరి తీసుకొని నీ దగ్గరికి వస్తుంటాడు, బోన్లు ఉరేస్తుంటాడు. ఏం వేస్తుంటాడంటే ఒకటి ఆహారం, తిండి, శరీరానికి ఆశ. రెండు కంటి చూపు, చూసిందల్లా ఆశించిందల్లా అనుభవించుదాం అనేటువంటి ఆశ. మూడవది జీవపు డంపం. నీ అంత గొప్పోళ్ళు లేరురా, మనగాడి నువ్వు, ఈ పని కూడా చేయలేవా? మనగాడివేనా? ఎగతాళిగా మాట్లాడినా పౌరుషం తెప్పించినా చేస్తాడు, గొప్పగా పొగిడినా కూడా జీవపు డంబం. గొప్ప కోసం ఏదైనా చేసేస్తాడు మనిషి. 3 ఆయుధాలు మనిషిని బలహీనుడిగా చేస్తాయి. దేవుడు బలహీనుడిగా చేయాల మనిషిని శక్తివంతుడిగా చేశాడు. అపవాది దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. ఉరి ఉపయోగిస్తాడు నిన్ను ఉరిదీయటానికి, నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళటానికి, నిన్ను పాడు చేయటానికి. ఏం చేస్తాడు అపవాది అంటే ఉరేస్తాడు. నీకు ఉరి తెలియదు, వాడు ఉరేశాడనే సంగతి కూడా నీకు తెలియదు. ఉరిలో పడి నాశనం అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వెనక్కి తిరిగి చూడనటువంటి జనాలు ఉంటారు. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో 2వ భాగం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యముకు ముందు, బాల్యం అంటే ఇంగ్లీష్లో అంటే యూత్ అన్నాడు, యూత్. అందువల్ల ప్రపంచంలో అపవాది దేశాన్ని పాడు చేయటానికి వాడేది యూత్నే. రాజకీయ నాయకులైనా, దందాలు చేసేవాళ్ళైనా, అన్యాయంగా బ్రతకాలనుకున్న వాళ్ళైనా యూత్లో పవర్ ఉంటుంది. వాళ్ళకి విచక్షణ లేదనుకో, వివేకం లేదనుకో, దేవుని భయం లేదనుకో,
అలాంటి వాడిని ఎలాగైనా వాడుకోవచ్చు. అందువల్ల అపవాది ఏం చేస్తాడంటే అనేక రకాల ఫీల్డ్స్లో మనిషిని ఒకటి ఆహారం ఫస్ట్ పడిపోయేటువంటిది ఆహారం. తిండి లేనోడికి తిండి పెడతానంటే ఏ పని ఏం చేయడు, చేసేస్తాడు. తిండి తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత కన్ను ఆశిస్తుంటది. కడుపు నిండి తిన్నాడు అనుకో, నిద్రపోదాంరా, నిద్రపోయి లేచిన తర్వాత ఏదో ఒకటి చేద్దాంరా ఆలోచన. తిండే లేకపోతే కడుపు నిండి అన్నం లేదనుకో, రెండో రావేక. కాబట్టి కడుపు నిండి అన్నం వచ్చిన దాకా ఒక రకంగా ఉంటుంది. తిన్న తర్వాత ఏం జరుగుతుందంటే శరీరం నేత్రాశ కోరుకుంటా ఉంటుంది. బాగా సమస్తం అనుభవించిన తర్వాత ఏం చేస్తుందంటే గొప్పతనం కోరుకుంటాం. మీరు మనుషులను చూడండి, తిండికి లేనప్పుడు పోరాటం ఎలాగుంటుందో, తిండి వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తుంటాడు, నేత్రాశ. టీవీ కొందాం, ఫ్రిడ్జ్ కొందాం, బైక్ కొందాం, కారు కొందాం, పెద్ద ఇల్లు కడదాం. అయిపోయిన తర్వాత గొప్పతనం కోరుకుందాం. 3వ స్టెప్, గొప్పవాడిని అయిపోదాం, మంత్రిని అయిపోదాం, ప్రధానమంత్రి అయిపోదాం, సమస్తం చూద్దాం, గొప్ప అధికారం సంపాదిద్దాం, గొప్పతనం కోరుకుందాం అంటుంటాడు. పరమందున దేవుడు అంటున్నాడు, నాయనా వీటన్నిటినీ ఒక న్యాయబద్ధమైన విధానం ఉంది. నేను ఎవరిని రాజుని చేయాలని కోరుకుంటానో, ఎవరికి ఏమి ఇవ్వాలని కోరుకుంటానో వాడి హృదయాన్ని పట్టిస్తాను నేను. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు, అవి విత్తము కోయవు. ప్రభు అయిన యేసు చెప్పాడు మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులు చూడండి అవి విత్తుతున్నాయా, వాటిని పోషిస్తున్నాడు కదా. దేవుని నియమం ప్రకారం పోషిస్తే బ్రతికితే నిన్ను పోషించిన దేవుడు. కాబట్టి నువ్వేం చూడాలి, నీతి, యథార్థత, దేవుడిచ్చిన స్వరూపాన్ని, దేవుడిచ్చిన ఇంద్రియ నిగ్రహాన్ని కాపాడుకుంటూ భూమి మీద బ్రతికితే నీకు ఏం కావాలో దేవుడు ఏర్పాటు చేస్తాడు న్యాయమైన విధానంలో. కుంటోడికి పెళ్ళి అవుతుంది, గుడ్డోడికి పెళ్ళి అవుతుంది, భార్య దొరకదా, దొరికిద్ది. భర్త దొరకడా, దొరుకుతాడు. దేశం గొడ్డుపోయిందా. కానీ ఏ భార్య కావాలి, ఏ భర్త కావాలని సెలెక్ట్ చేసుకోవటంలో ఇంపార్టెంట్. అది ప్రాముఖ్యమైన సంగతి. నీ విచక్షణ ఏ భార్య కావాలో, ఏ భర్త కావాలో ఆత్మ నియమం ప్రకారం ఆలోచన చేస్తే దొరికే భర్త, దొరికే భార్య నిన్ను పాపంలోకి తీసుకెళ్ళకుండా. కాబట్టి ప్రతి విషయంలో దేవుని యొక్క నియమాన్ని ఆలోచన చేసేటువంటి మనుషులు పాపంలోకి వెళ్ళిపోకుండా, బలహీనుడు కాకుండా, పరలోకం వెళ్లకుండా, మనిషిని పాపం చేయకుండా ఉండటానికి పరమందున దేవుడు నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు. వారి బాల్యము నుండి నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అందుకని సామెతలు 22వ అధ్యాయం ఏం చెప్తున్నాడు, బాలుడు అంటే యూత్, నడవలసిన త్రోవను వాడికి నేర్పు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము. 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తొట్టిల్లొచ్చు, ఒకవేళ తొట్టిల్లొచ్చు. తొట్టిల్లటం అంటే పాపంలోకి పడిపోవచ్చు, కానీ లెగుస్తాడు. పాపంలో పడిన మనిషి లేచేటువంటి ఒక ఏర్పాటు కూడా పరమందున దేవుడు చేశాడు. నరులు పడిపోయిన తర్వాత తిరిగి లేవరా. నరులు పడ్డారనుకో, పడిపోయిన వాళ్ళు తిరిగి లేవాలా లేదా? తిరిగి లేవటానికి దేవుడు ఏర్పాట్లు చేసి పెట్టేశాడు. ఒకవేళ బలహీనుడైపోయి పాపంలో పడ్డారనుకో, పొరపాటున కానీ జారి అందులోకి వెళ్ళిపోయారనుకో, వెళ్ళిపోతే అలాంటి వాళ్ళని రక్షించడానికి కూడా దేవుడు ఏర్పాట్లు చేసి పెట్టేసేసాడు. పడి తిరిగి లేవరా, మనుషులు పడిపోయి తిరిగి లేవరా, దారిని వెళ్తున్నారు అనుకో, దారిని వెళ్ళేటువంటి మనిషి పడిపోయాడు అనుకో, పడిపోయి తిరిగి లేస్తాడా లేదా? మరి పాపంలో పడినవాడు, దారిని వెళ్తున్నావు, దారిని వెళ్ళేటప్పుడు జారి కింద పడ్డావు, కింద పడితే లేచావు, పాపంలో పడితే లేవా? పాపంలోనే ఉంటావా? ఈ పాపంలోనే ఉంటే మరణం, జీతం మరణం, నిత్య నరకం.
ఈ ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళిపోకుండా మనుషులు పడిపోయిన తర్వాత తిరిగి లేవరా అని అడిగాడు. లేవరా, భూమి మీద కింద పడిన వాళ్ళు లేవరా, పాపంలో పడిన వాళ్ళు లేవడా? లేవటానికి దేవుడు ఏర్పాట్లు చేసి పెట్టేశాడు. ఏం ఏర్పాట్లు చేశాడంటే, ముందుగానే పాపంలో పడకుండా ఉండటానికి ప్రికాషన్స్ తీసుకున్నాడు దేవుడు. ఆదాముకు చెప్పాడా? హవ్వకు తెలుసా? తెలుసు అని చెప్తుంది. హవ్వను అడిగితే ఏం చెప్తుందో తెలుసా? తినకూడదని చెప్పాడయ్యా అంది. అంటే హవ్వకు తెలుసానే తెలియదనా? కొంతమంది హవ్వకు తెలియదు అనేటువంటి ఆలోచన రాంగ్ థాట్ చెప్తున్నాడు. రెండవ వచనం, ఆదికాండం 3:2. అపవాదితో మాట్లాడుతుంది స్త్రీ. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు దాన్ని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. తినకూడదే కాదట, ఏం చెప్పాడు? ముట్టకూడదని చెప్పాడట. యాడ్ చేసి చెప్పింది. తినటంగా వాటిని ముట్టుకోవద్దని చెప్పాడు. తినొద్దు, ముట్టుకోవద్దని చెప్పాడు. ఆ హవ్వకు తెలుసా తెలీదా? తెలుసు. అందువలన దేవుడు హెచ్చరిక చేసే ఇస్తాడు. పాపం చేశారు. ఆదాము తన భార్య మాట విని తను కూడా లోబడిపోయాడు. వెంటనే దేవుడు పిలిచి ఎవరికి చెప్పాడు? ఆదాముకు పిలిచి ఆదాముకు చెప్పాడు. ఆదాముని అడిగాడు, ఏం ఆదాం ఎక్కడున్నావు అని అడిగాడు. అయ్యా దాక్కున్నానయ్యా అన్నాడు. ఏం కారణం అని అడిగాడు. ఏం కారణం అంటే, నేను తినొద్దని చెప్పు తిన్నావా అని అడిగాడు. ఏమనాలి వెంటనే? ఏమనాలి? అయ్యా తిన్నానయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా అంటల్లా మనిషి. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఈమె. ఆమెకు ఒక ఆత్మనిచ్చాను, నీకు ఒక ఆత్మనిచ్చాను కదా. నీకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ నీకు ఇచ్చే కదా, ఆమెకి ఇచ్చాను కదా. ఆమె పాడు చేసుకుంది అనుకో, నువ్వేం చేస్తావు? నీకు విచక్షణ, నీకు మనస్సాక్షిని ఇచ్చే కదా, ఆత్మనిచ్చే కదా. ఇచ్చినప్పుడు నీవెందుకు దుర్వినియోగం చేసుకున్నావు? పశ్చాత్తాపడ్డా? అయ్యో దేవా వ్యతిరేకంగా చేసి అంటల్లా, ఇదిగో నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. అంటే ఇప్పుడు బాధ్యత ఎవరిది? 12వ వచనం, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఆయన ఇస్తే ఏం చేస్తావు? ఆయన ఇస్తే ఆ మాట వినమన్నాడా? దేవుని మాట వినమన్నాడా? చెప్పాడు కదా, ఈ తోట చెట్ల ఫలం ఏదని తిను, ఇది కాకపోతే ఇంకో తోటలో ఇంకో పండడితే తీసుకొచ్చి మీ ఆవిడికి ఇది తినకూడదమ్మా అని చెప్పొద్దు? నేను తినని చెప్పొద్దు? చెప్పలా. భార్య భర్తలు, భార్య ప్రేరేపించింది ఏకమే. అననీయ సఫీరా ఏం చేశారు? ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కొంత దాచిపెట్టుకొని అబద్ధమాడి. వాళ్ళ ఆస్తే కదా అది. ఏమయ్యా 25,000 కమ్మాము, 5,000 మా ఖర్చులు ఉన్నాయి, 20,000 తెచ్చిస్తున్నాం అంటే పోయేది కదా. అమ్మిన వేళలో దాచుకున్నారు ఎందుకు? అది పాపం. దేవుని గ్రంథంలో కనపడే దేవుని హృదయానుసారుడు దావీదు. దావీదు దగ్గర కాబోయే ముందు పరమందున దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకేం చెప్పాడంటే, ఆదాంకి ఎలాగైతే చెప్పాడో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు అనే జనానికి హెచ్చరిక ఇచ్చాడు. మనకు కూడా హెచ్చరిక. లోకంలో మారు మనసు లేని జనం ఉన్నారు, దేవుని ఎరగని జనం ఉన్నారు. ఇలాంటి జనంతో జాగ్రత్త, ఇలాంటి జనంతో జాగ్రత్త. నిర్గమకాండము 23వ అధ్యాయము 32వ వచనం. నిర్గమకాండము 23:32. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును.
వారి దేవతలను సేవిస్తే ఏం జరిగిద్దట? అది నీకు ఉరి. ఎందుకు ఉరి? పాతాళానికి తీసుకెళ్లే ఉరి. గనుక వారు నీ చేత నాకు విరోధముగా, ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. పాపం చేసేవాడు దేవునికి విరోధం అంటే పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాడు. యోసేపు అన్నాడు ఇదే డైలాగ్, వారు నీ చేత నాకు విరోధముగా, నాకు విరోధంగా పాపం చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు చెప్పాడు. ఒకవేళ ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేయాలి? 34వ అధ్యాయము 12వ వచనం చాలా సంగతులు చెప్పాడు. 34వ అధ్యాయం 12వ వచనం, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇశ్రాయేలీలు కనాను దేశం వెళ్తున్నారు. కనాను దేశానికి వెళ్తున్నారు. ఏ కనాను దేశానికి వెళితే అక్కడ జనాలకి దేవుడు ఎవరో ఎరిగిన వాళ్ళు కాదు. ఈ సృష్టిని పూజించే జనం, విగ్రహాలు చేసుకొని దేవుడిని నమ్మేటువంటి జనం. మీరు అక్కడికి వెళ్తున్నారు, మీకు నేను ఎవరో తెలుసు కదా, కాబట్టి నన్ను విడిచిపెట్టిపోకుండా అక్కడ ఉండేటువంటి జనం మిమ్మల్ని తప్పించి పరలోకానికి విరోధంగా పాపం చేయిస్తారు. మిమ్మల్ని మీకు ఊరైపోతాయి. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుమో. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చునో. ఉరేసేస్తాడు. ఇక ఏముందిలే, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, చిన్న చిన్న పనులే, నేను వెళ్ళి వస్తాను అనుకుని వెళ్ళేవనుకో, వెళ్తే ఉరిలో ఇరుక్కుపోవచ్చేమో, నువ్వు ఇరుక్కుపోవచ్చేమో. కాబట్టి అని వివరాలు చెప్పేసేసాడు. 15వ వచనం, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుమో. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలేర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకోను. మరియు నీవు నీ కుమార్తెల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో. జాగ్రత్త, వివాహాలు చేసుకోవద్దు. వివాహం జాగ్రత్త. వివాహం అన్ని విషయాల్లో ఘనమై. నీకొచ్చే భార్య, నీకొచ్చే భర్త దేవుని ఎరిగిన వాడైతే ప్రపంచంలో అంతకంటే గొప్ప ఆస్తిమంతుడు ఎవడు లేడు. అంతకంటే ఇంక ఆస్తి ఈ ప్రపంచంలో ఏముండదో. ఇదంతా పౌలు ఏం చెప్పాడు? పెంట అన్న ఉరిలోకి తీసుకెళ్లేటువంటివి ఇవి. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. ఉరిలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. నేనేం చెప్తున్నాను ఈ పూట అంటే, మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు పాపం చేసేంత బలహీనుడుగా దేవుడు మనిషిని చేయలేదు. ఒకవేళ పాపం చేస్తే, పొరపాటును పడితే అలాంటి వాడు లేచి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేటువంటి అలాంటి కెపాసిటీని కూడా ఇచ్చాడు. పాపం చేసే పరిస్థితిని ఇవ్వలేదు. ఒకవేళ పడిపోతే తిరిగి వెంటనే లేచేటువంటి ఆ వివేకాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు పాపంలోకి కోరి వెళ్ళిపోతుంటే, దేవుడు హెచ్చరిస్తుంటే తిరిగి రాకపోతే ఏం చేయగలడు దేవుడు? 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ధనం సంపాదించొద్దనే, సంపాదించుకో, ఇంకా కూడబెట్టాలి, నేను అందరికంటే ధనవంతుడిని అయిపోవాలి, నేను ఇవి అందరికంటే ఆపేక్ష, ధనాపేక్ష సమస్త కీడులకు మావు. అంటే దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? లేచిన దగ్గర నుంచి ధనం మీద ఉంటుంది. ఏం జరుగుద్దట? అది ఉరిలోను శోధనలోను. ముందు శోధనలోకి తీసుకెళ్ళింది, శోధనలోకి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళింది? ఉరిలోకి తీసుకెళ్ళింది.
ఆ తర్వాత ఏం జరిగింది? అవివేకయుక్తములు. ఇక వివేకం ఉండదు, అవివేక అయిపోతుంటారు. మనస్సాక్షి చచ్చిపోద్ది, ఇక ఆత్మ నియమం ఉండదు మనిషికి. హానికరములైన అనేక దురాశల్లో పడదు. చూడండి, ధనం సంపాదించిన వాళ్ళు హానికరములైన అనేక దురాశలు అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయరు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, నీకు ఊరు ఎక్కడుందో చెప్తున్నాడు పరమందుడిది. ధనం సంపాదించుకోవద్దనే, సంపాదించుకో. ధనమే సంపాదించాలనేటువంటి దృక్పథంతో 24 గంటలు పరిగెత్తుకో. నువ్వు సంపాదించే ధనం న్యాయమా కాదా, అన్యాయమా, ఎలా సంపాదిస్తున్నావో ఆలోచన చేయి. ధనమే కావాలనుకుంటే అన్యాయానికి కూడా వెళ్ళిపోతుంటాడు. ఆయన అన్నాడు, 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నానండి అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆపద తీరుస్తున్నానండి నేను. చావు బతుకుల్లో ఉన్నవాడికి ఆపదలో ధనం ఇస్తున్నా కాబట్టి 10 రూపాయలు తీసుకుంటాను. అది న్యాయమా? ఒకవేళ నీకే ధనం లేకపోతే, అలాంటి జబ్బు వస్తే అలా ఇచ్చేవాడికి ధనమంతా పోయి వాడికి అలాంటి జబ్బు వచ్చింది అనుకో, ఏంటి పరిస్థితి? అందుకే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆపదలో ఉంటే సహాయం చేయి. ఆపదకు వస్తే దుర్వ్యాపారం చేయ, దాన్ని దుర్వ్యాపారం. వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరు. అందువలన మనుషులు ఏం చేస్తున్నారో సమర్థించుకుంటే కుదిరే కార్యక్రమం కాదు. ఏం జరిగిందంటే చివరికి విశ్వాసము నుండి తొలగిపోయి, క్రైస్తవులకు చెప్తున్నాడు ప్రత్యేకంగా, నానా బాధలతో తమను తామే పొడుచుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగిందనుకో, వాళ్ళంతా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లంచం పుచ్చుకున్నారనుకో, లంచం పుచ్చుకుంటే ధనాపేక్షతో ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారనుకో. ఈ మధ్యన జరిగింది, భార్యాభర్తలు హైదరాబాద్లో ఏం చేశారు? చనిపోయారు. కమ్మని ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, గెజిటెడ్ క్యాడర్ ఇచ్చాడు. ఒక మండలంలో రెవెన్యూ ఆఫీసర్గా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పేదలకి చేయాల్సినటువంటి మేలు చేయడానికి నెల నెల జీతం, కారు ఎలవెన్సులు, ఎన్నో ఫెసిలిటీస్ దేవుడు నీకు ఇస్తే దాన్ని వదిలిపెట్టి ధనాపేక్షకి వెళ్ళిపోయి 2 గెజిటెడ్ ఆఫీసర్స్ చనిపోయారు. తమను తామే పొడుచుకోండి అన్నాడు. కాబట్టి ఏది బెటరు? అందువలన భూమి మీద బ్రతికే మనుషులు, టైం అయిపోయింది రోజుకి, భూమి మీద బ్రతికే మనుషులు అవినీతిగా, అన్యాయంగా, నరకపాత్రులుగా బ్రతకాల్సిన అవసరం లేదు. అలా నిర్మించలా నిన్ను దేవుడు. కష్టార్జితం, అది కష్టార్జితం చేసుకో, కష్టపడు, సంపాదించుకో, దాంతో సుఖంగా బ్రతుకు. అన్యాయం చేసి లాభార్జన చేసి దానితో బ్రతికేదానికంటే ఏం చెప్పాడు? ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 18వ వచనం, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. కాబట్టి ఎవరి కష్టార్జితాన్ని నువ్వు అన్యాయంగా సంపాదిస్తావు? తన కష్టార్జితం వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదియే వానికి భాగ్యమట. కొంతమందికి భోజనం చేసే అవకాశం కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఎవడు సంపాదించినంత ధనం సంపాదించాలని చెప్తున్నాడు సొలొమోను. 16వ వచనం, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదేదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయను, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. బీపీ వస్తుందండి, నిద్ర పట్టట్లేదు రాత్రి, టెన్షన్స్కి అంటున్నాడు. ఎవడు తెచ్చుకోమన్నాడు?
దేవుడు తెచ్చుకోమన్నాడా? చక్కగా సాయంత్రం దాకా పనిచేయి, వచ్చిన కష్టార్జితంతో ఫ్యామిలీలో అందరూ కష్టపడండి. ఈరోజు కష్టపడితే సుఖంగా బ్రతకని వాడు ఎవడున్నాడు? ఉంటాడు ఎవడన్నా? నలుగురు ఉంటారు ఇంట్లో, నలుగురు పనిచేయరు. ఎవడప్పులు ఇస్తాడా? ఎవడికి ఫోన్ చేస్తే ఫోన్పే కొట్టన్నా అన్న, ఒక 500 కొట్టన్నా, ఎంతమందిని అడుగుతాడో? నలుగురు ఇంట్లో ఉంటే 2 బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితిగా ఉన్నావంటే నువ్వెంత సోమరివో. వయసు వచ్చిన బిడ్డలు ఉద్యోగాలు అవసరం, చదువుకోని అవసరంలా. ఒకవేళ చదువే రాలా, అందరికీ చదువు రాకపోవచ్చు. నలుగురు పని చేసుకుంటే ఎంత హ్యాపీగా బ్రతకొచ్చు ఈ రోజుల్లో. రోజుకి 700, కనీసం 600. నలుగురు పనికి వెళ్తే 2,500. ఏం చేసుకోవాలో తెలియదు, ఆనందంగా బ్రతకొచ్చు. కుటుంబాలని పాడు చేసుకొని కారణం ఎవరు? దేవుడా? అయ్యా దేవుడు మాకు ఎందుకు పెట్టాడయ్యా? మళ్ళీ దేవుడి మీద నింద. నీకు ఆరోగ్యం ఉంటే, సంపాదించుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? కుంటివాడు గుడ్డివాడు కనపడితే సహాయం చేయి, డూప్లికేట్ వాడుకు చేయించబాకు. నీ కాళ్ళు చేతులు సరిగా ఉంటే నువ్వు సహాయం పొందుతున్నావంటే ఏమని అర్థం? దేవుడు ఏమిచ్చాడో నీకు ఆరోగ్యం, ఆయుష్, బలం, శక్తి ఇస్తే దాన్ని ఊరకే ఫోన్లు చూస్తా టైం వేస్ట్ చేస్తావా? ఈ ఫోన్ ఒకటి దొరికింది, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఒకటి దొరికింది. పిల్లలు లేరు, తల్లులు లేరు, ముసలోళ్ళు లేరు, ప్రతివాడు టైం అంతా దాని దగ్గరే. ఆఖరికి మన రాజేష్ చెప్తుంటాడు, పెయింట్ ఎత్తా కూడా ఫోనే సార్, ఇటు పెట్టుకొని గందరగోళంగా ఉంటుంది, గట్టిగంటే రేపు రాడు అంటాడు పనికి. ఏమైపోయారు మనుషులు? అపవాది ఊరిలో పడిపోయారు. అపవాది ప్రతివాడిని బంధించి పడేసేసింది. దురలవాటు. ఎవరు చేశారు ఈ కార్యక్రమాలన్నీ? దేవుడు చేశాడా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? పరమందుల దేవుడు మానవుల్ని నీతిగానే బ్రతకమని ఏర్పాట్లు చేశాడు మనిషే. 1 తిమోతి 3:7. 1 తిమోతి రాసిన పత్రిక 3:7. నువ్వు బలహీనుడువా? పాపం చేసే అంత బలహీనుడువా? అవినీతికి వెళ్ళేటువంటి బలహీనుడిగా దేవుడు నిన్ను చేశాడా? చేయలేదు. 3:7. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు. అపవాది ఉరిలో పడతాడు, జాగ్రత్త. అపవాది ఉరిలో పడ్డావు అనుకో, ఏం జరిగిద్ది? నింద వచ్చేసేసిద్ది అంతే. ఉరిలో పడితే అరే బాగా తిరిగాడు, ఏంద్ర పని చేశాడు, ఊరిలో పడిపోయావు. ఎవరు తీసుకెళ్లారు నిన్ను? అపవాది తీసుకెళ్ళిపోయాడు. నీకు ఊరేసిన సంగతి తెలియట్లా. కాబట్టి ఈ ఊరిలో పడ్డావనే సంగతి మనిషికి అర్థం కాకుండా ఊరిలో కావాలని కోరుకొని వెళ్ళిపోతా ఉన్నాడు మనిషి. ఒక్కసారి కూర్చొని ఆలోచన చేయి. దేవుడు నీకు ఇచ్చిన మనస్సాక్షి, వివేకం కలుగు చేసే ఆత్మను దేవుడు నీకు ఇస్తే, ప్రేమ కలిగిన హృదయాన్ని నీకు ఇస్తే, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని నీకు ఇస్తే, బలహీనుల్లాగా బ్రతుకుతున్నావు. ఏం దౌర్భాగ్యమైన బ్రతుకది. ఎంత శక్తిని ఇచ్చాడు నీకు, బలాన్ని ఇచ్చాడు, మెంటల్ కెపాసిటీ ఇచ్చాడు నీకు. వాటన్నిటిని అపవాది ఉరిలోకి వెళ్ళి అవన్నీ చేసుకొని నాశనం అయిపోయి, ఎందుకయ్యా మాకెట్ట పెట్టాడు దేవుడు? అందువలన నిన్ను దేవుడు బలహీనుడిగా చేయలా, బలవంతుడిగా చేశాడు. పాపం చేసే అంత బలహీనుడిగా చేయలా. ఒకవేళ అపవాది ఊరేసి లాగితే నిన్ను వెంటనే తిప్పేటువంటి ఏర్పాటు కూడా చేశాడు. వచ్చే వారం చెప్తాను ఎలా తిప్పుతాడో దేవుడు. ఒకవేళ ఇరుక్కుంటే నిన్ను ఇరుకులో నుంచి నిన్ను బయటేయటానికి దేవుడు ఏం చేస్తాడో కూడా దేవుడు ఏర్పాట్లు చేసేవాడిని నువ్వు గ్రహించుకోవట్లేదు. అందువలన దేవుడు మానవుల్ని బలహీనుడిగా చేశాడా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు. పాపం చేసే అంత బలహీనుడిగా చేశాడా? పేదరికంలో మగ్గిపోయేంత బలహీనుడిగా చేశాడా దేవుడు నిన్ను? బాల్యం నుండి వారి ఊహంతా చెడ్డది. ఈ చెడు అపవాది ఊహ రాగానే అపవాది ఏం చేశాడంటే ఒక ఊరేశాడు, ఊరిలో పడిపోయాడు. అందువలన రకరకాలైనటువంటి ఉచ్చుల్లోకి వెళ్ళిపోయి మనిషి పాడైపోయి పతనం అయిపోయి పాపంలోకి వెళ్ళి అలాగే ఉండి చనిపోయి నిత్య నాశనం పాతాళానికి వెళ్ళిపోతా ఉన్నాం.
దేవుడు అలా కోరుకోవాలని నేను ఆలోచించేసి నువ్వెంత బలవంతుడివో తెలుసుకుంటే, ఎంత శక్తిమంతుడివో, ఎంత తెలివి కలిగిన వాడివో, ఎంత పవిత్రుడివో, ఎంత ప్రేమ కలిగిన వాడివో కూర్చొని ఆలోచించే ఒకరోజు ఆలోచన చేస్తే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకటి దేవుడు ఎవరో నీకు తెలిసిందా? మొదటి ఆజ్ఞది, నీ దేవుడైన యెహోవాను నేను. దేవుని గుణాలు నీకు తెలిసినయా? దేవుడు నీ కోసం ఏం చేశాడో తెలిసిందా? బలహీనుడుగా బ్రతకలేవు, నీకు అసాధ్యం అది. చేయి చాచి అడుక్కోవటం నీకు చేత కాదు, ఇక పాపంలోకి వెళ్ళటం నీకు చేత కాకుండా. దేవునికి అబద్ధం ఆడటం అసాధ్యం. దేవునికి అసాధ్యం ఏంటంటే అబద్ధం ఆడటం అసాధ్యం. నీకేం అసాధ్యం? నిజం చెప్పటం అసాధ్యం. చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పేస్తాడు. బాల్యం నుండి నేర్పిస్తున్నారు, బిడ్డకి నేర్పించి అబద్ధంలో నిష్ణాతుడు అయిపోతున్నాడు. అబద్ధాలు ఆడటం ఎట్లుంటుంది? ఇక్కడే ఉంటాడు, ఫోన్ చేస్తే గుంటూరులో ఉన్నానన్నా అంటాడు. అరగంట తర్వాత కనపడతాడు. ఏందా అంటే, ఆ పక్కన ఎవరు ఉంటే చెప్పాల్సి వచ్చిందన్న, మళ్ళీ ఇంకొక అబద్ధం. అందువలన బలహీనుడు కావద్దు, బలవంతుడివి, పవిత్రుడుగా, నిన్ను పవిత్రుడిగా యథార్థవంతుడిగా చేసేట్టు యథార్థంగా బ్రతకటానికి ఆలోచించి నీ ఆత్మను ఉపయోగించు. నీ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు. ఆత్మ నియమంలో ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తే, యథార్థవంతుడిగా నిన్ను పుట్టిస్తే, ప్రేమ స్వరూపుగా పుట్టిస్తే, అలా బ్రతికి దేవుని దగ్గరికి చేరుకోవటానికి మనుషులు ఆలోచించాలని, బలవంతులుగా జీవించాలని, బలహీనలు కాకుండా బలహీనతని బలపరుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.